ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ సహోదరి సహోదరుడా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు మేము ప్రార్థిస్తాము. ఈ రోజు దేవుని జీవవాక్యము కీర్తనల గ్రంథము 8వ కీర్తన 5వ వచనము. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. Psalms 8:5. You crowned him with glory and honor. ప్రియ సహోదరి సహోదరుడా, లోకంలో యేసయ్యను నమ్మిన వారైనా యేసయ్యను నమ్మని వారైనా, దేవుని వాక్యం గురించి తెలిసిన వారైనా దేవుని వాక్యం గురించి తెలియని వారైనా, లోకంలోని ప్రతి మనుష్యునికి దేవాది దేవుడు సర్వ సృష్టికర్త అయిన యేసయ్య తన మహిమ ప్రభావముతో ప్రతి మనిషికి కిరీటముగా ధరింపచేసి ఉన్నాడు. యేసయ్యను విశ్వసింపని వారు గొప్ప గొప్ప పనులు చేస్తున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి కూడా అదే మహిమను అదే కిరీటమును ధరింపచేశాడు. లోకంలోని ప్రతి ఒక్కరికి తన కృపను ఇచ్చి ఉన్నాడు. అయితే మనిషి అనుకుంటున్నాడు, నా అంత జ్ఞాని ఎవరూ లేరని, నా అంత గొప్పవారు ఎవరూ లేరని. కానీ ఆ జ్ఞానము ఆ గొప్పతనము సర్వాధికారి అయిన యేసయ్య దగ్గర నుండి వచ్చింది. కాబట్టి నీకున్నవన్నీ సమస్తము దేవుని కృపచేత అనుగ్రహింపబడినవి. అందుకే నీవు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయనను ఆరాధించాలి, ప్రేమించాలి, భయపడాలి. నీకు చేస్తున్న ప్రతి మేలును జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, సాతాను కూడా నా అంత జ్ఞాని ఎవరూ లేరు, నా అంత శక్తిమంతుడు ఎవరూ లేరు అని అనుకున్నాడు. అందుకు పాతాళంలోకి త్రోయవేయబడ్డాడు. అయితే నీవు సాతాను వలె ఆలోచింపక నీకు ఉన్న కొంచెంలో దేవునికి నమ్మకంగా ఉండు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఖచ్చితంగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధిలోనికి తీసుకువస్తాడు. మై డియర్ ఫ్రెండ్, స్క్రిప్చర్ సేస్ హిస్ గ్లోరీ ఈజ్ గ్రేట్ త్రూ యువర్ సాల్వేషన్, స్ప్లెండర్ అండ్ మెజెస్టీ యు బెస్టౌ ఆన్ హిమ్. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈ రోజు మాకిచ్చిన జీవవాక్యం బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, మీ కృపచేత మాకు ప్రతి అవసరతను తీరుస్తున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. ఈ రోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను ఆశీర్వదించుమని నిత్య జీవ కిరీటమును ధరింపజేయు యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.